In today's concept, we will learn about method overloading. మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకునే ముందు ఒకసారి సిలో మనం ఫంక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి నేర్చుకోవాలి. సిలో మనం ఫంక్షన్స్ రాసేటప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, మిగిలినవన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సి ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్తో పాటుగా రాసే మిగతా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో ఏ రెండు ఫంక్షన్స్కైనా సరే ఒక నేమ్ ఇవ్వచ్చా? ఈజ్ ఇట్ పాసిబిలిటీ టు హ్యావ్ మోర్ దాన్ 2 యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ విత్ ద సేమ్ నేమ్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఇప్పుడు సి ప్రోగ్రాం రాస్తున్నాం, సి ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ ఉంది. ఇక్కడ బయట నేను యాడ్ సబ్ మల్ అలాగే డివ్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, ఇలా తీసుకున్న ఫంక్షన్స్లో మెయిన్ ఫంక్షన్కి బయట యాడ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ 4 రకాల ఫంక్షన్స్ రాసుకున్నాం. ఇవన్నీ కూడా 4 రకాల ఫంక్షన్స్ కదా, వేరే వేరే పేర్లు ఉన్నాయా లేవా? ఓకే, అలా కాకుండా నేను యాడ్ అని మళ్ళీ ఇంకో ఫంక్షన్ డెఫినేషన్ తీసుకున్నాను అనుకోండి, కంపైలర్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా? చెయ్యదు. కంపైలరు యాక్సెప్ట్ చేయదనమాట. ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, ఇది మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు నేను మెయిన్ ఫంక్షన్ నుంచి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని కాల్ చేసేటప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే డెఫినేషన్స్ బయట రాశానో ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యొక్క డెఫినేషన్స్ నేమ్స్ అన్నీ కూడా యూనిక్గా ఉండాలి. ఎలా ఉండాలి? యూనిక్గా ఉండాలి. అంటే ఏ రెండు ఫంక్షన్స్కి కూడా ఒకే పేరు ఇవ్వకూడదు. ఎందులోనూ? సి ప్రోగ్రామింగ్లో. ఎందులో అండి? సి ప్రోగ్రామింగ్లో. బట్ కమింగ్ టు జావా, ఇన్ జావాలో మెయిన్ మెథడ్ ఉంటుంది. ఇక్కడ నేను ఏరియా అనే ఫంక్షన్ రాశాను, మళ్ళీ ఇంకొక ఏరియా అనే ఫంక్షన్ కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ ఎస్ పాలిమార్ఫిజం. కాన్సెప్ట్స్ ఆఫ్ ఓఓపి చెప్పేటప్పుడు మనం పాలిమార్ఫిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఈ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్లో 2 or more methods have the same name, polymorphic, one in many forms అన్న పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్లో. పాలిమార్ఫిజం మీన్స్ వన్ ఇన్ మెనీ ఫార్మ్స్. సో కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ చెప్పేటప్పుడు పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ ఉపయోగించి అందులో మెథడ్ ఓవర్లోడింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది అన్నమాట. పాలిమార్ఫిజంలో ఒక పార్ట్ అనమాట మెథడ్ ఓవర్లోడింగ్ అనేది. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం రాసేటువంటి ఫంక్షన్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ ఫంక్షన్ డెఫినేషన్స్కి ఒకే పేరు ఇవ్వచ్చు, ఒకే నేమ్ అసైన్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ ఎ ఫెసిలిటీ అండ్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ టు అసైన్ మోర్ దాన్ 1 ఫంక్షన్ విత్ ద సేమ్ నేమ్. ఒకటి కంటే ఎక్కువ ఫంక్షన్స్కి సేమ్ నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఇలా ఇవ్వగలిగేటువంటి పాసిబిలిటీని ఏమంటామండి? మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. అర్థమైందా? ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఎందులో వస్తుంది? పాలిమార్ఫిజం అనేటువంటి కాన్సెప్ట్లో వస్తుంది అనమాట. ఏమంటే మరి బాగానే ఉంది, మరి సేమ్ ఫంక్షన్ అన్నప్పుడు సేమ్ నేమ్ అన్నప్పుడు మెయిన్ మెథడ్ మరి ఎలా కాల్ చేస్తుంది? ఒక క్లాసులో ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఒకే పేరుతో ఉండేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రాజేష్ ఉంది, శ్రీనివాస్ ఉంది, 2-3 ఒకే శ్రీనివాస్ అనే పేరు ఉంది. అప్పుడు ఏంటి, ఎలా డిఫర్ చేస్తాం? ఏమయ్యా ఏ శ్రీనివాసు ఇంకో బి శ్రీనివాస్ అని కేకేస్తాం. ఓకే, సో ఏ శ్రీనివాస్ అంటే ఏ శ్రీనివాస్ అనే అతను పలుకుతాడు, బి శ్రీనివాస్ అంటే బి శ్రీనివాస్ అనే అతను పలుకుతాడు. అంటే ఇంటి పేరుతో డిఫరెన్స్. లేదంటే ఇంటి పేరు కూడా సేమేనండి, వాళ్ళు ఉండేటువంటి ఊరి పేరు లేదా అతను కూర్చున్నటువంటి బెంచ్ యొక్క నెంబర్ని బట్టి ఫస్ట్ బెంచీ శ్రీనివాసు, సెకండ్ బెంచీ శ్రీనివాసు లేదా థర్డ్ బెంచీ శ్రీనివాసు అని అంటుంటాం. ఇలాగ అతను కూర్చునే బెంచీని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. అంటే ఏదో ఒక క్రైటీరియాని తీసుకుని దాన్ని బట్టి ఆ ప్రయారిటైజేషన్ బట్టి మారుతూ ఆ శ్రీనివాస్ అనే అతన్ని పిలుస్తుంటాం. ఇక్కడ కూడా
మనం రాసుకునేటువంటి మెథడ్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్ డెఫినేషన్స్కి ఒకే పేరు నువ్వు ఇచ్చినా సరే దాంట్లో నువ్వు పంపించే పారామీటర్స్ ఉంటాయి చూసారా, ఆ పారామీటర్స్ అంటే ఆర్గ్యుమెంట్లు, పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకుని అది మారుతుంటుంది. ఉదాహరణకి ఈ ఏరియాలో 2 ఉన్నాయి, ఎల్ కామా బి. ఎన్ని పారామీటర్లు ఉన్నాయి? 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇందులో ఓన్లీ ఎల్ ఒకటే. ఇందులో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఒకటే. ఇందులో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి? 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే ఉంది. ఇలా మనం పంపించే ఆర్గ్యుమెంట్లను ఆధారంగా చేసుకుని, మనం పంపించేటువంటి ఆర్గ్యుమెంట్స్ని ఆధారంగా చేసుకుని దాన్ని డిఫరెన్స్ ఉంటుంటుంది అనమాట దీంట్లో. అర్థమైందా? ఇక్కడేమో 2 పారామీటర్లు పంపించేటువంటి ఏరియా అంటుంటాం, ఇదేమో ఓన్లీ ఒక పారామీటర్ పంపించేటువంటి ఏరియా అంటుంటాం. అర్థమైందా? సో డిఫరెన్స్ ఎందులో ఉంటుందంటే డిపెండ్ అపాన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిపెండ్ అపాన్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. మనం పంపించేటువంటి ఆర్గ్యుమెంట్స్ యొక్క నెంబర్ని బట్టి, నెంబర్ అంటే కౌంట్ అనమాట, కౌంట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని బట్టి కానీ లేదా టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని బట్టి కానీ ఈ మెథడ్స్ని వేరియేషన్ చేస్తుంటాం. ఇందులో ఎన్ని పారామీటర్లు పంపించాం? 2. ఇందులో ఎన్ని పంపించాం? 1. కాబట్టి ఈ 2 పారామీటర్లు పంపించేటువంటి ఫంక్షన్ కాల్ చేస్తే ఇది కాల్ అవుతుంటుంది. ఒక పారామీటర్ పారామీటర్ ఉండేటువంటి ఫంక్షన్ కాల్ చేస్తే ఇది కాల్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ అ మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే, మీరు రాసేటువంటి జావా ప్రోగ్రాంలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకునేటప్పుడు ఆ మోర్ దాన్ 1 యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్కి ఒకే పేరు ఇవ్వచ్చు. దేర్ ఈజ్ అ పాసిబిలిటీ టు అసైన్ మోర్ దాన్ 1 ఫంక్షన్ హ్యావ్ ద సేమ్ నేమ్. ఒకే పేరు మనం అసైన్ చేసుకోవచ్చు. అలా ఒకే పేరు ఇవ్వాల్సిన సందర్భం వచ్చేటప్పుడు మరి వేరు ఫంక్షన్ డెఫినేషన్స్ని ఎలా కాల్ చేస్తామంటే అది మనం పంపించేటువంటి పారామీటర్లను బేస్ చేసుకుని కాల్ చేస్తాం. ఎలాగండి? పంపించేటువంటి పారామీటర్స్ని బేస్ చేసుకుని ఆ వేరియేషన్ చేస్తుంటాం అన్నమాట. దీంట్లో ఒక ప్రోగ్రామ్ రాద్దాం దీని మీద. ముందు డెఫినేషన్ రాసుకుందాం. డెఫినేషన్ method overloading is a concept of polymorphism. In this, 2 or more functions ఏమన్నాం? ఫంక్షన్స్ని ఏమని పిలుస్తాం? మెథడ్స్. 2 or more methods have the same name. They are differed by their arguments, their count of arguments and type of arguments కౌంట్ అండ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకుని అవి డిఫర్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ పాలిమార్ఫిజం. అండ్ కమింగ్ టు పాలిమార్ఫిజం మీన్స్, పాలిమార్ఫిజం అంటే ఏంటి? వన్ ఇన్ మెనీ ఫార్మ్స్.
and in this two or more functions or methods have the same name, they are differed by their count of arguments and type of arguments. వాటి యొక్క కౌంట్ని బట్టి కానీ వాటి యొక్క టైప్ని బట్టి ఆర్గ్యుమెంట్స్ యొక్క టైప్ని బట్టి కానీ అవి వేరియేషన్ ఉంటూ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, సో లెట్ us మూవ్ టు ద ఎగ్జాంపుల్. జావా ప్రోగ్రాంలో మొట్టమొదట ఏ లైన్తో స్టార్ట్ అవుతుంది? కామెంట్ లైన్తో స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ టు అండర్స్టాండ్ ప్రోగ్రామ్ టు అండర్స్టాండ్ మెథడ్ ఓవర్లోడింగ్. నెక్స్ట్ ఏముంటుందండి? ఇంపోర్ట్ స్టేట్మెంట్ వస్తుంది. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ ఇంపోర్ట్ util dot star. Now class overload, class overload. చూడండి, float L, B, ఏరియా. ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ తీసుకున్నాను చూడండి. ఓవర్లోడ్ ఆఫ్ ఫ్లోట్ ఎక్స్ కామా ఫ్లోట్ వై. ఎక్స్ వచ్చి దేనికి అసైన్ అవుతుంది? ఎల్కి. వై వచ్చి బీకి, బీవై. ఓకే, నవ్వు ఇంకోటి తీసుకున్నా. ఓవర్లోడ్ ఫ్లోట్ ఎక్స్. ఓన్లీ ఒక పారామీటర్ దేనికి ఉంటుంది? స్క్వేర్కి ఉంటుంది, అంతే కదా. స్క్వేర్కి ఒకదానికి ఒక పారామీటర్ ఉంటుంది. లెంత్ బ్రెడ్త్నేమో రెక్టాంగిల్కి ఉంటుంది. అంటే ఒకవేళ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే స్క్వేర్కైనా రెక్టాంగిల్కైనా ఈ ప్రోగ్రాంలో చేయొచ్చు అనమాట. ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. లెంత్ అయినా బ్రెడ్త్ అయినా ఉంటాయి కదా స్క్వేర్కి, కాబట్టి ఆ పారామీటర్ తీసుకుంటే చేస్తా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాను నేను. ఇక్కడ చూడండి, రెండు రకాల మెథడ్స్ రాయడం జరిగింది నేను. ఓవర్లోడ్ రెండు కూడా ఏ పేరుతో ఉన్నాయి? క్లాస్ పేరుతో ఉన్నాయి, కాబట్టి కన్స్ట్రక్టర్లు అవుతాయి. మొట్టమొదటి పాయింట్. రెండోది, ఒకటి కంటే ఎక్కువ మెథడ్స్కి ఒకే పేరు అసైన్ చేశాను కదా. రెండు మెథడ్స్ ఉన్నాయి, రెండు మెథడ్స్కి కూడా నేను ఏం పేరు పెట్టాను? ఓవర్లోడ్ అనే పేరు పెట్టాను. సో ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అయినా కాదా? నెక్స్ట్ డిఫరెన్స్ ఎక్కడ చూపించాను నేను? ఈ మెథడ్లో పారామీటర్లు ఎన్ని పంపించాను? రెండు పంపించాను, ఫ్లోట్ ఎక్స్ ఫ్లోట్ వై. ఇందులో ఎన్ని పంపించాను? ఒక పారామీటర్ మాత్రమే పంపించాను. అంటే నేను ఈ మెథడ్ని కాల్ చేసేటప్పుడు నేను రెండు పారామీటర్లు పంపిస్తే ఈ మెథడ్ కాల్ అవుతుంది, ఒక పారామీటర్ పంపిస్తే ఇది కాల్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ as మెసేజ్ కమ్యూనికేషన్ ఇన్ కాన్సెప్ట్స్ ఆఫ్ హూప్స్. మెసేజ్ డైనమిక్ బైండింగ్. ఈ డైనమిక్ బైండింగ్లో చూడండి డెఫినేషన్ ఏంటి? లింకింగ్ ఆఫ్ ప్రొసీజర్ కాల్ టు ది కోడ్ ఈజ్ నాట్ నోన్ అంటిల్ ఇట్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్. అక్కడ ఇద్దరు శ్రీనివాసులు ఉన్నా, ముగ్గురు శ్రీనివాసులు ఉన్నా, నేను ఎవరిని పిలుస్తాననే విషయం ఆ ముగ్గురికి తెలియదు.
ఏమయ్యా ఏ శ్రీనివాసం నుంచో అన్నాను అంటే ఏ శ్రీనివాసం అన్నప్పుడు మాత్రమే అది తెలుసు వాడిని పిలుస్తున్నానని. దానే డైనమిక్ బైండింగ్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు అందరికీ అన్ని రకాల పేర్లు ఉన్నాయనుకోండి, ఆ శ్రీనివాస్ అంటే నన్ను, రవి అంటే నిన్ను, ఏదో రమేష్ అంటే నిన్ను అని ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ముగ్గురు శ్రీనివాసులు ఉన్నారు, అరే మన శ్రీనివాసు మన ముగ్గురు పేర్లు ఉంటాయి కదా, మనలో ఎవరిని కేకేస్తారు ఏమో తెలియదు. ఏ శ్రీనివాస్ అంటే నేను పలుకుతాను, బి శ్రీనివాస్ అంటే నువ్వు పలుకు, టి శ్రీనివాస్ అంటే నువ్వు పలుకు. అంటే పిలిచేటప్పుడు అంటే నేను అతన్ని పిలిచేటప్పుడు ఏ ఇనీషియల్తో పిలుస్తాననేది ఎవరికీ తెలియదు. దాన్ని డైనమిక్ బైండింగ్ అంటాం. ఓకే, సో నేను కాల్ చేసే వరకు కూడా ఎవరు కాల్ చేయబడతారనే విషయం వాళ్ళ ముగ్గురికి తెలియదు అనమాట. దాన్ని డైనమిక్ బైండింగ్ అంటాం. ఇక్కడ కూడా ఏ ఓవర్లోడ్ కాల్ అవుతుందనే విషయం మన కంపైలర్కి తెలియదు. యూజరు ఎన్ని పారామీటర్లు పంపించాడో ఆ అన్ని పారామీటర్ యొక్క కౌంట్ని బట్టి ఆ మెథడ్ని కాల్ చేస్తుంది అన్నమాట కంపైలర్. దాన్ని డైనమిక్ బైండింగ్ అంటాం. దాన్ని ఏమంటామండి? రెండు వస్తాయి ఇక్కడ, పాలిమార్ఫిజం ఒకటి, డైనమిక్ బైండింగ్ ఒకటి. పాలిమార్ఫిజం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాక్స్ని ఒకే పేరుతో పిలుచుకోవడం, ఒకే పేరుతో డిఫైన్ చేసుకోవడం. డైనమిక్ బైండింగ్ అంటే అర్థం ఏంటి? ఏ డెఫినేషన్ కాల్ అవుతుందండి, అసలు మెయిన్ మెథడ్ దేని కాల్ చేస్తుంది ఏమో తెలియదండి. ఒకవేళ 2 పారామీటర్లు అనుకోండి, ఇది కాల్ అవుతుందండి. ఒక పారామీటరే పంపించింది అనుకోండి, ఇది కాల్ అవుతుందండి. సో అది కాల్ చేసే టైం వరకు కూడా మనకు తెలియకపోవడానికి డైనమిక్ బైండింగ్ అంట. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ అది. ఇప్పుడు ఏరియా రాద్దాం. ఫ్లోట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. మరి ఎల్ ఇంటూ బి అంటే రెక్టాంగిల్కే సరిపోతుంది కానీ స్క్వేర్కి సరిపోదు కదా. ఇక్కడ ఏం తీసుకున్నాం? ఎల్ బి కూడా ఎక్స్ తీసుకున్నాం అంటే ఎల్ ఇంటూ బి అన్నా సరే ఎల్ ఇంటూ ఎల్ఏ, బి వాల్యూ కూడా సేమే కదా. కాబట్టి ఇక్కడ స్క్వేర్కైనా రెక్టాంగిల్కైనా ఇదే ఫార్ములా అప్లై అవుతుంది అనమాట దీంట్లో, ఎల్ ఇంటూ బి. ఇక్కడికి ఒక క్లాస్ పూర్తయింది. ఈ క్లాస్లో మనం ఓవర్లోడ్ అనే ఒక పేరు పెట్టుకుని క్లాస్కి దాంట్లో మనం ఎల్బి ఏరియా అనే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని డిక్లేర్ చేసుకున్నాం. ఇలా ఇన్స్టెన్స్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్న తర్వాత 3 మెథడ్స్ రాసాం. ఓవర్లోడ్ ఏరియా. ఈ ఓవర్లోడ్లు రెండు కూడా ఒకే పేరుతో డిఫైన్ చేసాం. ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. ఆ డిఫరెన్స్ అనేది పారామీటర్లను బేస్ చేసుకుని డిఫరెన్స్ చేసాం. ఓకే, సో క్లాస్ పేరే మెథడ్ పేరు కింద ఉంది కాబట్టి కన్స్ట్రక్టర్స్ కూడా అవుతాయి. ఓవర్లోడింగ్ ప్లస్ కన్స్ట్రక్టర్స్ కూడా. ఇంక తర్వాత రాసినటువంటి మెథడ్లో ఏరియా క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ రిటర్న్ చేయాలి. రిటర్న్ ఏరియా. ఇక్కడికి ఒక క్లాస్ పూర్తయింది మనకి. ఇప్పుడు అసలైన క్లాస్ రాద్దాం. దాని కంటిన్యూషన్ క్లాస్ అనమాట కింది. క్లాస్ ఏరియా. command line arguments. Float x comma y comma area. x comma y comma area. Now ఇప్పుడు స్కానర్ డిక్లేర్ చేసుకోవాలి. స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ scanner of system.in. నౌ ఇప్పుడు యూజర్ని అడగాలి ఏమని, లెంత్ బ్రెడ్త్ ఎంటర్ చేయమని. system.println enter length and breadth. Okay, now x is equal to sc dot next int రాయాలా ఫ్లోట్ రాయాలా? int రాయాలా ఫ్లోట్ రాయాలా? ఫ్లోటే రాయాలి. ఎందుకు ఇక్కడ x y ఏ వేరియబుల్స్? ఫ్లోట్ వేరియబుల్స్. నెక్స్ట్ ఫ్లోట్ y is equal to sc dot
నెక్స్ట్ ఫ్లోట్. సో ఇక్కడ స్కానర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి లెంత్ బ్రెడ్త్ ఇన్పుట్ అడిగాం. x ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఫ్లోట్, y ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఫ్లోట్ అంటే లెంత్ బ్రెడ్త్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని దేంట్లో పంపించాలి? ఇందులో పంపించాలి. సో దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. క్లాస్ పేరు ఏంటి? ఓవర్లోడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆబ్జెక్ట్ పేరు ఏంటంటే ఏ, న్యూ ఓవర్లోడ్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఓవర్లోడ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, నౌ ఇప్పుడు ఏరియాని తీసుకురావాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఏరియా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఏరియా అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ లెంత్ బ్రెడ్త్ ఇక్కడికి వెళ్ళి ఎల్ ఇంటూ బే క్యాలిక్యులేట్ చేసి ఎవరు రిటర్న్ అవుతారు? ఇక్కడ ఏరియా రిటర్న్ అవుతుంది. ఆ ఏరియా దీంట్లోకి వస్తుంది. ఇప్పుడు ప్రింట్ చేయండి అవుట్పుట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏరియా ప్లస్ ఏరియా. ఇది రెక్టాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేసాం. మరి మనం స్క్వేర్ కూడా పంపించాలి కదా. ఓకే, నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ side of square, side of square, x is equal to sc dot next float, sc dot next float. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓవర్లోడ్ b is equal to న్యూ ఓవర్లోడ్ ఆఫ్ ఎక్స్ అంటాం. అంతే, న్యూ ఓవర్లోడ్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఓన్లీ ఎక్స్ని మాత్రమే పంపిస్తాం మనం. ఓవర్లోడ్ బీ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఓవర్లోడ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడికి ఎక్స్కి వెళ్తుంది కదా. ఎక్స్ వెళ్ళి ఎవరెవరికి అసైన్ అయిపోతుంది? రెక్టాంగిల్లో లెంత్ బ్రెడ్త్ కూడా సేమ్ అయితే స్క్వేరే కదా అవుతుంది. సో ఇది ఎక్స్ వెళ్ళి ఎల్కి బీకి కూడా అసైన్ అవుతుంది. నవ్ ఏరియా క్యాలిక్యులేట్ చేయండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ ఏరియా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏరియా. ఇప్పుడు ఎవరి ఏరియా క్యాలిక్యులేట్ అవుతుంది? స్క్వేర్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇందాకనేమో రెక్టాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు ఎవరి ఏరియా క్యాలిక్యులేట్ అవుతుందండి? స్క్వేర్ ఏరియా. ఇప్పుడు అవుట్పుట్ ప్రింట్ చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏరియా ఏరియా. ఇది మెయిన్ మెథడ్ యొక్క క్లోజు, ఇది క్లాస్ యొక్క క్లోజు. సో డయాగ్నోసిస్ చేసినప్పుడు దీంట్లో మనకి ఎన్ని క్లాసులు వచ్చాయి? 2 క్లాసులు వచ్చాయి. ఒకటి ఓవర్లోడ్, 2 ఏరియా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పేరు ఏం పెడతాం చెప్పండి? ఈ ప్రోగ్రామ్ మనం ఏం పేరు పెడతాం? చెప్పాను పేరు ఎలా పెట్టుకోవాలి. మెయిన్ మెథడ్ ఏ క్లాసులో అయితే ఉందో ఆ క్లాస్ పేరే ప్రోగ్రామ్ యొక్క పేరు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉంది? ఏరియా. సో కాబట్టి దీనికి ఏం ప్రోగ్రామ్ అవుతుంది? ఇది ఏరియా డాట్ జావా అవుతుంది అన్నమాట. ఎందుకంటే మెయిన్ మెథడ్ ఏరియా అనే క్లాస్లో ఉంది కాబట్టి అదే పేరు ప్రోగ్రామ్ పేరు అవుతుంది, ఏరియా అవుతుంది. ఓకే, డయాగ్నోసిస్. క్లాసు ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆర్ క్లాస్ వేరియబుల్, మెథడ్ లోకల్ వేరియబుల్. మనం రాసిన ప్రోగ్రాంలో ఎన్ని క్లాసులు ఉన్నాయి? 2 క్లాసులు ఉన్నాయి. ఒకటి ఓవర్లోడ్, రెండోది ఏరియా. ముందు ఓవర్లోడ్ గురించి రాద్దాం. ముందు ఓవర్లోడ్లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏమేంటి ఉన్నాయి? లెంత్, బ్రెడ్త్, ఏరియా. ఇవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అవుతాయి.
లెంత్ బ్రెడ్త్ ఏరియా. ఇవి ఇన్స్టెన్స్ వేరియబుల్సా క్లాస్ వేరియబుల్సా? ఇన్స్టెన్స్ వేరియబుల్సే. క్లాస్ వేరియబుల్స్ ఎందుకు కాదు? ఎదరు స్టాటిక్ లేదు కాబట్టి. కరెక్ట్. ఓకే, ముందు స్టాటిక్ లేదు కాబట్టి ఏమవుతాయంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అవుతాయి. నౌ దీంట్లో ఉండే మెథడ్స్ ఏంటి? ఓవర్లోడ్, ఫ్లోట్ ఏరియా. ఏరియా. ఇప్పుడు ఒక్కో దాంట్లో ఉండే లోకల్ వేరియబుల్స్ ఏంటో చూద్దాం. ఓవర్లోడ్లో లోకల్ వేరియబుల్స్ ఏమున్నాయి? ఎక్స్ వైను. ఈ ఓవర్లోడ్లో ఎక్స్ మాత్రమే. ఇప్పుడు ఏరియాలో ఏమీ లేవు. ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు రెండో క్లాస్ తీసుకోండి. రెండో క్లాస్ ఏముంది అక్కడ? ఏరియా. దీంట్లో ఏమీ లేవు. కింద రాద్దాం. ఓకే, నౌ దీంట్లో ఉండే మెథడ్ ఏంటి? మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్లో లోకల్ వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి? ఎక్స్ వై ఏరియా. అది ఓకే. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి మొదలవుతుంది. మెయిన్ మెథడ్లో ఎక్స్ వై ఏరియా 3 డిక్లేర్ అవుతుంటాయి. స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. మొట్టమొదటి యూజర్ కంపైలర్ ఏమడుగుతుందంటే లెంత్ బ్రెడ్త్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. లెంత్ బ్రెడ్త్ ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్వైలోకి వెళ్తుంది. ఇక్కడ ఓవర్లోడ్ అనే క్లాస్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం మొట్టమొదట. సో న్యూ ఓవర్లోడ్ ఆఫ్ ఏంటి? ఎక్స్వై పారామీటర్లు పంపించాం. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో అప్పుడు కన్స్ట్రక్టర్ ఇనిషియలైజ్ అవుతుంది కదా. ఇక్కడ కన్స్ట్రక్టర్ చూడండి, ఇదిగో అక్కడ ఎక్స్ వచ్చి దీనికి, అక్కడ వై వచ్చి దీనికి అసైన్ అవుతుంది. ఈ వైకి ఈ ఎక్స్ ఏమో లోకల్ వేరియబుల్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎల్కి, వై వచ్చేమో బీకి అసైన్ అవుతుంది. అంటే నీ దగ్గర లెంత్ బ్రెడ్త్ రెడీ అయిపోతాయి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పటికి. నా ఇప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఏరియా ఈక్వల్ టు ఏ డాట్ ఏరియా. అర్థమైందా? ఆబ్జెక్ట్ పేరు ఏంటి? ఏ. సో ఆబ్జెక్టే ఏరియా మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఏరియా క్యాలిక్యులేట్ చేసే రిజల్ట్ ఎవరికి ఇస్తుంది? ఏరియాకి రిటర్న్ అవుతుంది అనమాట. నౌ అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు స్క్వేర్కి సంబంధించి అర్థం. ఎంటర్ సైడ్ ఆఫ్ స్క్వేర్ అన్నాడు. సైడ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది కాబట్టి ఎక్స్ వాల్యూ తీసుకున్నాం. దీంట్లో పారామీటర్ కూడా ఎన్ని పంపించాం? ఒకటే పంపించాం. ఇక్కడ చూడండి, ఇందాక 2 పంపించాం కాబట్టి 2 పారామీటర్లు ఉండే ఓవర్లోడ్ కాలేదు. ఇప్పుడు 1 పంపిస్తున్నాం కాబట్టి ఏం కాల్ అవుతుంది? 1 పంపించేటువంటి మెథడే కాల్ అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఓవర్లోడింగ్. ఇది డైనమిక్ బైండింగ్. అంటే ఈ టైం వరకు కూడా ఏ మెథడ్ కాల్ అవ్వాలనేది తెలీదు. సో ఒక పారామీటరే పంపించింది కాబట్టి ఒక పారామీటర్ ఉండేటువంటి మెథడ్నే కాల్ చేస్తుంది అనమాట. దాన్ని డైనమిక్ బైండింగ్ అంటాం. ఇదిగో ఇది. సో ఏరియా క్యాలిక్యులేట్ అవుతుంది, అక్కడ రిటర్న్ అవుతుంది, ఏరియా ప్రింట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఒక క్లాసులో 1 కంటే ఎక్కువ మెథడ్స్కి ఒకే పేరు ఇవ్వచ్చు. ఒకే పేరు ఇచ్చుకొని మనం డిఫైన్ చేసుకోవచ్చు. అలా డిఫైన్ చేసుకునేటప్పుడు ఆ మెథడ్స్ యొక్క పారామీటర్లను బట్టి అవి డిఫైన్ అవుతాయి. 2 పంపించవచ్చు, 3 పంపించవచ్చు, ఇవి ఫ్లోట్ అవ్వచ్చు, ఇంట్ అవ్వచ్చు. కాబట్టి ఆ మెథడ్స్ ఎలా వేరియేషన్ చూపిస్తామంటే మనం పంపించే పారామీటర్ల యొక్క కౌంట్ని బట్టి కానీ, లేదా మనం పంపించేటువంటి పారామీటర్ల యొక్క టైప్ని బట్టి కానీ మారుతూ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, సో దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్.